చిత్తూరు జిల్లా కుప్పంలో 40 కేజీల గంజాయి స్వాధీనం. డీఎస్పీ పార్థసారథి కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ పార్థసారథి ఆపరేషన్ వజ్ర పహార్ కార్యక్రమంలో భాగంగా కుప్పం పట్టణ పరిధిలో చేపట్టిన తనిఖీలో గంజాయి పట్టుబడింది. కలకత్తా నుండి కేరళకు గంజాయి తరలిస్తున్న 8 మందిని అరెస్టు చేశాం. 8 బ్యాగుల్లో గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. నిందితులందరూ వెస్ట్ బెంగాల్ కు చెందిన వారు. రైల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడతాం. నేను స్పాట్లో ఉన్నాను సార్. ఎక్కడ తీసుకోవచ్చారా ఇట్టి అంటారు సరిగా ఉంది బయట ఇద్దరి బయట కుప్పం పోలీస్ స్టేషన్ నందు కాన్సెప్ట్ పైన మాకు రాబడిన సమాచారం పైన ఈరోజు ఉదయం అర్బన్ ఇన్స్పెక్టర్ గారు వారి స్టాఫ్తో రాబడిన సమాచారం పైన కుప్పం టౌన్కి అవుట్స్కట్స్లో ఉన్న బ్రిడ్జి పక్కన 8 మంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు. హిందీ వాళ్ళనిపై మనము తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర 8 మంది దగ్గర కూడా సుమారుగా 40 కిలోల గాంజాయి లభ్యమైంది. వీరు వెస్ట్ బెంగాల్కి చెందిన వారు. వీరు వెస్ట్ బెంగాల్ నుంచి కటక్ ఒడిస్సా స్టేట్ వెళ్ళి అక్కడి నుంచి గాంజా తీసుకొని మన హౌరా ఎక్స్ప్రెస్లో బయలుదేరి కేరళకు వెళ్తారు. వాళ్ళు అక్కడ జోలార్పేటలో దిగి జోలార్పేట నుంచి మళ్ళీ కేరళకి ఆంధ్ర ట్రైన్లో ఎక్కి బయలుదేరి వెళ్తారు. వీళ్ళు ఇంతకుముందు కూడా 2 సార్లు చేసినట్టు తెలిసింది. కేరళకి వెళ్ళి కేరళలో అది సోల్డ్ అవుట్ చేస్తారు. ఈరోజు వాళ్ళు అక్కడ దిగడానికి అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి, పోలీస్ తనిఖీ ఎక్కువ ఉందని చెప్పేసి మన కుప్పంకి రావడం జరిగింది. కుప్పంలో అదే హౌరా ఎక్స్ప్రెస్లో కుప్పంలో దిగి ఇక్కడ ఒక హాఫ్ డే షెల్టర్ తీసుకొని ఎక్కడైనా ఉంది. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి రిటర్న్ వెళ్ళి అక్కడ నుంచి కేరళకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు మనకి రాబడిన సమాచారం పైన వాళ్ళని అదుపులోకి తీసుకుని రెవెన్యూ వాళ్ళ సమక్షంలో మనము తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 8 బ్యాగులలో ఒక్కొక్కరు సుమారుగా 5 కేజీల వరకు గాంజాని బాగా ప్యాకింగ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. దానిలో 8 నెంబర్ వచ్చేసి ఎస్కే హసిబుల్, నెక్స్ట్ నన్నీజుల్లా, సౌమిక్ మండల్, సుమన్ దాస్ వైష్ణవ్, హషీనూర్ జమాన్, మస్తకిన్ మాలికి, కిరణ్ మండల్, మోజం మండల్.